హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కపుల్ గోల్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అయితే ఇక్కడ మీరు చూస్తున్న వీడియోలో చెప్తున్న సంఘటన జరిగింది ఉత్తరప్రదేశ్లో. ఇక్కడ వీడియోలో దానికి సంబంధించిన న్యూస్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఫోటోలు అయితే పెట్టడం జరగదు. అదేవిధంగా వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేయడం జరగదు. ఎందుకంటే వీడియో వరకే ఉండాలి గానీ, వాళ్ళని హింస పెట్టే విధంగా ఉండకూడదు. అందుకే ఇక్కడ జరిగిన స్టోరీ మాత్రమే చెప్పబడును. అయితే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. అయితే అతడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అయితే అతనికి ఎప్పుడు కూడా డబ్బు సంపాదించే పనిలోనే ఉంటాడు. దాంతో పెళ్ళాంనైతే సరిగ్గా పట్టించుకోకపోవడంతో ముందుగా బానే ఉన్నారు. అయితే వాళ్ళకి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. తను బీటెక్ చేస్తున్నాడు. అయితే తన భర్త పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వడంతో తను ఎప్పుడు డబ్బు ప్రపంచంలో మునిగేస్తుంటాడు. ఎప్పుడు ఫ్రెండ్స్, ఎంజాయ్, మనీ సంపాదించడం తప్ప తనకంటూ ఒక భార్య ఉందని పట్టించుకునేవాడు కాదట. అందుకే ఆమె రోజు కూడా చాలా ఇబ్బంది పడేది. అందువలన తను రోజులు గడిచే కొద్దీ తన కోరికలు, తన ఇష్టాలు అన్నీ చంపుకొని ఉండేది. అయితే అనుకోకుండా ఒకరోజు అయితే వాళ్ళ ఇంటి ముందర యాక్సిడెంట్ అయ్యింది. అయితే వాళ్ళ ఇంటి దగ్గర ప్రాంతంలో దాదాపు వాళ్ళ ఇంటి చుట్టూ మ్యాక్సిమం ఇండ్లు అయితే ఉండవు. అయితే అక్కడ బైక్ అయితే యాక్సిడెంట్ అయితే అయ్యింది. అయితే కాలుకి బాగా దెబ్బ తగలడంతో అక్కడున్న ఆమె తనని లోపలికి తోలుకుపోవడం జరిగింది. తనని చూసి చాలా బాధేసింది ఆమెకు. ఆ బాధ చూసి తట్టుకోలేక లోపలికి తీసుకుపోయి ట్రీట్మెంట్ అయితే ఇచ్చింది. అయితే అలా చూస్తూనే అప్పుడే వాళ్ళ మొదటి లవ్ అయితే స్టార్ట్ అయింది. అయితే ఆమె అతడిపై చూపించిన ప్రేమ, ఆ ప్రేమను చూసి అతడు తట్టుకోలేకపోయారు. ఒకరికి ఒకరు అప్పటి నుంచి వాళ్ళ లవ్ ట్రాక్ అయితే స్టార్ట్ అయింది. అందులో తన భర్త సరిగా ఇంటికి రాడు. అప్పటి నుంచి వాళ్ళ ప్రేమ ప్రయాణం అయితే ప్రారంభమైంది. ఇంకా రోజు వాళ్ళ ఇంటికి వచ్చేసేవాడు. తనకు తెలియకుండా ఫోను కొనిచ్చింది. అన్నీ కూడా ఆమె అతడికి అన్ని సౌకర్యాలు అయితే ఇచ్చేసింది. ఎందుకంటే డబ్బున్న పార్టీ కాబట్టి ఆమె. అదే అన్ని విధాలుగా అతడికి చాలా సహాయం చేసేది. ముందుగా వీళ్ళు ఒక ఫ్రెండ్స్ లాగా ఉండేరు. కానీ తర్వాత అది లవ్‌గా జరిగింది. ఆమె మాత్రం అతడు లేకుండా ఒక్కరోజు కూడా ఉండేది కాదు. ఎందుకంటే అంతలా కనెక్ట్ అయిపోయింది. అన్ని విధాలుగా కూడా శృంగారంలో కూడా పాల్గొనేవారు. ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా తను లేని చాలా ఇబ్బందులు ఫేస్ చేసింది కాబట్టి ఆ ఇబ్బందులు కూడా తన దగ్గర అన్నీ కూడా కోరికలు తీర్చుకుంటూ ఉండేది. తన భర్త చాలా పెద్ద బిజినెస్ మ్యాను. నా భర్త బిజినెస్ మీద ఉన్న ఇష్టము నా మీద ఉండదు అని ఆ అబ్బాయికైతే రోజు చెప్తుండేది. అవునా! అంత డబ్బున్నా ఏం చేయాలంటి ఇంట్లో ఫ్యామిలీ సరిగ్గా లేకుంటే అని ఆమెకు అతడు చెప్పడంతో ఆమె అతడిపై ఇంకా ఇంట్రెస్ట్ పెంచుకుంది. దాంతో వాళ్ళు రోజు కూడా కలయిక జరిగేది. తన ఇష్టాలు మొత్తం తన దగ్గర ఆమె ఆశించి తీసుకునేది. దాంతో అక్కడ ఉన్న సెక్యూరిటీస్ కొద్దిగా అబ్జర్వ్ చేశారు. ముందుగా పెద్దగా పట్టించుకోలేదు. కానీ సెక్యూరిటీ ఒకరోజు తన కళ్ళెదురుగా వాళ్ళు అలా శృంగారంలో పాల్గొనడం చూడడంతో ఇక్కడ ఉన్న డ్యూటీ ఏందంటే ఇల్లుకి సెక్యూరిటీగా ఉండడం. అయితే ఆ సెక్యూరిటీ కొంచెమైనా నిజాలు వాళ్ళ భర్తకు చెప్పకుంటే ఎట్లా? అందుకే వాళ్ళు ఫోన్ చేసి ఇలా ఒక వ్యక్తి ఉన్నాడు, ఇలా చేస్తున్నాడు అనేసి తన భర్తకైతే చెప్పడం జరిగింది. దాంతో తనకు ఇక్కడికైతే వచ్చేసాడు ఉత్తరప్రదేశ్‌కి. అయితే వచ్చేసి ముందుగా తను కూడా వచ్చినట్టు తెలియదు. అయితే ఆ అబ్బాయి వచ్చిన ఒక రోజు అక్కడున్న సెక్యూరిటీ గార్డ్సు తన భర్తకు తెలియకుండా, తన భార్యకి తెలియకుండా తన భర్తను అయితే పిలిపించడం జరిగింది. అయితే తను అదే విధంగా రావడం జరిగింది. తను వచ్చి సీక్రెట్‌గా వాళ్ళిద్దరిని చూశాడు. అది తట్టుకోలేకపోయిన వ్యక్తి అతనే సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు ముందుగా. నేను ఇంత డబ్బు సంపాదించి పెడుతున్నాను. ఏం తక్కువైంది తినకు అనే ఆలోచనలో పడిపోయాడు. అదే తనకు తెలియని విషయం ఏంటంటే డబ్బు సంపాదిస్తున్నాడు గానీ తన పట్ల ప్రేమ ఇవ్వలేకపోయాడు. అందువలనే తను ఇలా తయారైంది అని అనుకున్నాడు. అది ఏదో విధంగా తెలుసుకున్నప్పటికీ తర్వాత నేను ఆమె దగ్గర బాగుండాలి. ఈ డబ్బు పక్కన పెట్టి ఆమెను పట్టించుకోవాలి అనుకున్నాడు. ఆమెను పట్టించుకున్నాడంటే వీడిని తొలగించాలి. ఎందుకంటే వీళ్ళ లవ్ చాలా పెరిగిపోయింది. ఎక్కడికో వెళ్ళిపోయింది. అందువలన తన భర్త అయితే కుట్ర పన్నాడు. దాదాపు 30,00,000 దాకా ఇచ్చి అక్కడ ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని పోలీసులని, ఎస్ఐలని డబ్బుతో కొనేశాడు. తన భర్తకి భార్యకి తెలియకుండా సీక్రెట్‌గా ఆ అబ్బాయినైతే సీక్రెట్‌గా ఒకరోజు బలవంతంగా కిడ్నాప్ చేసి తొలకపోయి అడవిలో దారుణాతి దారుణంగా చంపేయడం అయితే జరిగింది.
ఆ వార్త విన్న ఆమె కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం అయితే జరిగింది.